ఈ మధ్య కాలంలో సైబర్ సెక్యూరిటీ అనే మాట ఎక్కువగా వినపడుతూ ఉంది. ఈ పదం వినపడడానికి మూల కారణం మన ప్రజల్లో ఉన్న అత్యాశ, ఒళ్ళొంచి పనిచేసి సంపాదించకుండా పక్కనోడి డబ్బులు తేలిగ్గా కొట్టేయాలి అనే ఆలోచనలు అని చెప్పొచ్చు. ఈ మధ్య ప్రతిదీ డిజిటల్ ఫార్మాట్లోనే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కదా. పూలమ్మే వాళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో షాపింగ్ అయినా, చిన్న పెద్ద అమౌంట్స్లో మనీ ట్రాన్సాక్షన్స్ అయినా అంతా సింగిల్ క్లిక్తోనే అయిపోతుంది. ఊపిరి తీసి వదిలేలోగా ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగిపోతూ ఉన్నాయి. ఈ డిజిటల్ వరల్డ్ మన పనుల్ని తేలిగ్గా చేసేస్తున్నా అంతే తేలిగ్గా మోసపోవడం కూడా జరుగుతుంది. ఎవరు ఏ రకంగా ఎలా ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవడమే కష్టంగా మారిపోయింది. రకరకాల స్కామ్స్. ఒక స్కామ్ గురించి అందరికీ అవేర్నెస్ వచ్చేలోగా మరో కొత్త స్కామ్ వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో మనకు కావాల్సింది అవేర్నెస్తో పాటు సైబర్ సెక్యూరిటీ. 2024 మొదటి 6 నెలల్లో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రకారం సైబర్ మోసాల వల్ల మన భారతీయులు 11,000 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ప్రతిరోజు 6,000 కంప్లైంట్లు రిజిస్టర్ అయ్యాయి. దాదాపు రోజుకు 2,200 సైబర్ అటాక్స్ జరుగుతాయి. దాదాపు 8 లక్షల కంటే ఎక్కువ వ్యక్తులు హ్యాకింగ్ బారిన పడుతున్నారు. 2023 వెరైజన్ డేటా ఉల్లంఘన పరిశోధనల నివేదన ప్రకారం, అంటే డేటా బ్రీచ్ ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్ ప్రకారం మొత్తం డేటా బ్రీచింగ్లో 74% ఏదో ఒక రకమైన హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. అలాగే 75% నుండి 91% మధ్యలో స్కామర్స్ టార్గెట్గా పెట్టుకున్న సైబర్ అటాక్లు ఈమెయిల్తోనే స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ సరే, అసలు సైబర్ సెక్యూరిటీ అంటే మన అందరికీ తెలియాలి కదా. సైబర్ సెక్యూరిటీ అనేది మన కంప్యూటర్లు, సర్వర్లు, మొబైల్స్, వీటితో పాటు ఆ డివైజెస్లో ఉండే మన ఇంపార్టెంట్ డేటాను హానికరమైన దాడుల నుండి రక్షించే ఒక క్రిటికల్ ఫీల్డ్. ఈ డిజిటల్ వరల్డ్లో జరుగుతున్న సైబర్ స్కామ్ల కారణంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ డేటా, అలాగే మన నేషనల్ సెక్యూరిటీని కూడా భద్రపరచడంలో సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు తప్పనిసరి అయింది. కాబట్టి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని విషయాలైనా మనకి తెలియాలి, తెలుసుకోవాలి కూడా. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఫీల్డ్. దీనికోసం చేయాల్సిన పని అంత తేలికేం కాదు. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. కొత్త కొత్త స్కామర్స్ చేసే కొత్త కొత్త బెదిరింపులకు తగ్గట్టుగా మన ఈ సైబర్ సెక్యూరిటీ యొక్క యాక్షన్ ప్లాన్ కూడా మారాలి. మరి అంటే దీనికోసం పనిచేసే వాళ్ళు ఎంత అలర్ట్గా, సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఎంత స్పాంటేనియస్గా పనిచేయాలో అర్థం చేసుకోండి. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి మాత్రమే అనుకుంటారేమో, వాటికే కాదు, మన ఇండివిజువల్స్కి, చిన్న చిన్న బిజినెస్లకు కూడా సంబంధించింది ఇది. మొత్తానికి ఏది ఏమైనా ఈ పైకి కనిపించని డిజిటల్ వరల్డ్లో సురక్షితంగా ఉండాలి అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలి. దాంతోపాటు ప్రొయాక్టివ్గా, అంటే చర్య తీసుకునేలా ఉండడమే చాలా అవసరం. సైబర్ థ్రెట్ అనేది మన కంప్యూటర్ నెట్వర్క్ లేదా సిస్టమ్ని దెబ్బతీయడానికి లేదా అంతరాయం కలిగించడానికి చేసే హానికరమైన ప్రయత్నం. ఎగ్జాంపుల్కి మాల్వేర్ని తీసుకుంటే, మాల్వేర్ అనేది మన కంప్యూటర్ లేదా సిస్టమ్ని డ్యామేజ్ చేసే వైరస్లు, వార్మ్స్, అలాగే ర్యాన్సమ్వేర్ లాంటి హానికరమైన సాఫ్ట్వేర్. అలాగే ఫిషింగ్ అని ఒకటి ఉంది. ఇదేం చేస్తుందో తెలుసా? మన డివైజెస్లో చాలా ట్రస్ట్ వర్తీ ఎంటిటీగా, అంటే చాలా నమ్మకంగా, నా అంత సేఫ్ ఇంకోటి లేదు అన్నట్లు నటిస్తూ చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పొందడం కోసం మోసపూరిత ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. దీంతో పాటు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ అని ఇంకోటి ఉంది. దీనితో సైబర్ అటాక్ చేసేవాడు ఏ 2 డివైజెస్ మధ్యలోనైనా కమ్యూనికేషన్ని అడ్డగిస్తూ ఉంటాడు. సింపుల్గా చెప్పాలంటే 2 డివైజెస్ మధ్యలో ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్స్ని కొట్టేయడం అనొచ్చు. దీన్నే MITM అటాక్స్ అని అంటారు. ఇంకోటి ఉంది, ఇది మనల్ని ఇంకా చిరాకు పెట్టే విషయం ఏమో అనిపిస్తుంది. డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అని ఉంది. దీన్నే DOS అటాక్స్ అంటారు. దీనితో ఏం చేస్తారో తెలుసా?
ఒక యూజర్ ఒక కంప్యూటర్ని లేదా నెట్వర్క్ని వాడుతున్నాడు అనుకోండి. ఆ సిస్టమ్ని లేదా నెట్వర్క్ని ఈ డిఓఎస్ అటాక్స్తో ఓవర్లోడ్ చేసేసి ఆ యూజర్కి అందుబాటులోకి లేకుండా లేదా రాకుండా చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే యూజర్కి కావలసిన సిస్టమ్ లేదా నెట్వర్క్ అన్అవైలబుల్గా అయ్యేటట్లు అటాక్ జరుగుతుంది. మాల్వేర్, ఫిషింగ్, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్, డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ ఇవన్నీ కూడా సైబర్ థ్రెట్లో భాగాలే. సైబర్ సెక్యూరిటీ మెజర్స్ అంటే మన కంప్యూటర్లను, నెట్వర్క్లను, అలాగే మన డేటాను హ్యాకర్స్ నుండి, ఇతర ఆన్లైన్ బెదిరింపుల నుండి సేఫ్గా, సురక్షితంగా ఉంచడానికి తీసుకునే చర్యలు. ఎలాగా అంటే ఎగ్జాంపుల్కి ఫైర్ వాల్ని కనుక తీసుకుంటే ఇది మన డివైజెస్ యొక్క నెట్వర్క్ని మానిటర్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ మన నెట్వర్క్కి, అన్ట్రస్టెడ్ నెట్వర్క్కి మధ్య బ్యారియర్ లాగా ఉంటుంది. దాంతోపాటు ఆటోమేటిక్గా ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ కూడా మానిటర్ అండ్ కంట్రోల్ కూడా చేయబడుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మన కంప్యూటర్స్ లేదా మన సర్వర్స్ లేదా మొబైల్స్ లేదా మనం వాడే ఏ డివైజెస్నైనా సైబర్ అటాకర్ల నుండి కాపాడుతూ మన డివైజెస్కి అలాగే నెట్వర్క్కి ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. అలాగే ఇంటర్నెట్ ద్వారా మ్యాలిషియస్ సాఫ్ట్వేర్స్ మన డివైజెస్ని, నెట్వర్క్ని యాక్సెస్ చేయకుండా కాపాడుతుంది. సైబర్ సెక్యూరిటీ మెజర్స్లో ఎన్క్రిప్షన్ అనేది ఒక మెథడ్. ఈ పద్ధతిలో మన డేటా అనేది కోడ్గా మార్చబడుతుంది. దీనివల్ల అన్ఆథరైజ్డ్ యాక్సెస్ జరగదు. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక సీక్రెట్ కోడ్తో లేదా సైఫర్ టెక్స్ట్తో లేదా సాంకేతిక లిపితో డేటాని స్క్రాంబుల్ చేసి కాపాడుతుంది. ఇది ఒక స్పెషల్ డిజిటల్ కీతో మాత్రమే అన్లాక్ చేయబడుతుంది. దీనివల్ల మన డేటా చాలా సేఫ్గా ఉంటుంది. మాల్వేర్స్ని అంటే రకరకాల వైరస్లు, వార్మ్స్, ర్యాన్సమ్వేర్ లాంటి హానికరమైన సాఫ్ట్వేర్లను గుర్తించి బ్లాక్ చేసి రిమూవ్ చేయడానికి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. ఇవి కూడా సైబర్ సెక్యూరిటీ మెషర్స్లో భాగాలే. వీటితో పాటు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేదా 2FA అని ఒక సెక్యూరిటీ ప్రాసెస్ ఉంది. దీనిలో యూజర్ని వెరిఫై చేయడానికి 2 డిఫరెంట్ అథెంటికేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మనకి కావలసిన రీసోర్స్ని లేదా డేటాని యాక్సెస్ చేయాలి అంటే 2 ఫార్మ్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కావాల్సి ఉంటుంది. దీనివల్ల కరెక్ట్ యూజర్ మాత్రమే ఈ ప్రాసెస్ ద్వారా తన డేటాని యాక్సెస్ చేయగలడు. దీనినే 2 స్టెప్ వెరిఫికేషన్ లేదా డ్యూయల్ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ అని కూడా అంటారు. అంటే డేటాని యాక్సెస్ చేయాలి అంటే 2 ఎవిడెన్స్లు మన సిస్టంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ వల్ల సైబర్ అటాక్ల నుండి, డేటా దొంగతనాల నుండి మనం కాపాడబడతాం అన్నమాట. SMS టెక్స్ట్ బేస్డ్ 2FA అని, ఈమెయిల్ టోకెన్ అని, బయోమెట్రిక్ ఫ్యాక్టర్స్ అని కొన్ని రకాల మెథడ్స్ ఈ 2FA సెక్యూరిటీ ప్రాసెస్లో వాడతారు. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో మన ఇండియా చాలా సిగ్నిఫికెంట్గా అడ్వాన్స్ అయింది. 2024లో రోల్ మోడల్ దేశాలలో ఒకటిగా స్థానాన్ని పొందింది. కాకపోతే ఇంత పాపులేషన్ మీద జనాలలో ఉన్న అత్యాశ వల్ల సైబర్ క్రైమ్స్ రోజుకో రకంగా మారిపోతున్నాయి. 2021లో $2.12 బిలియన్ విలువ కలిగిన ఇండియన్ సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 2021 నుండి 2026 వరకు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 15.6% పెరగొచ్చు అని అంచనా వేస్తున్నారు. మొత్తానికి పర్సనల్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని దొంగతనాల నుండి అలాగే డ్యామేజ్ కాకుండా రక్షించడానికి సైబర్ అటాక్ వల్ల బిజినెస్లు ఏ డిస్టర్బెన్స్లు లేకుండా సజావుగా సాగడానికి, డేటాని దాని ప్రైవసీని రక్షించడానికి, లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ని తీర్చడానికి, కస్టమర్స్కి, స్టేక్ హోల్డర్స్కి మధ్య నమ్మకాన్ని, విశ్వాసాన్ని కొనసాగించడానికి ఇలా ఎన్నెన్నో అవసరాలకి సైబర్ సెక్యూరిటీ చాలా అవసరం. సైబర్ బెదిరింపులను గుర్తించడానికి, రెస్పాన్సెస్ని మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, క్లౌడ్లో హోస్ట్ చేయబడిన డేటా అండ్ అప్లికేషన్లను రక్షించడానికి క్లౌడ్ సెక్యూరిటీ, ఎక్కువగా కనెక్ట్ చేసిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైజెస్ని భద్రపరచడానికి IoT సెక్యూరిటీ. సైబర్ బెదిరింపులు లేదా థ్రెట్స్ అనేవి నెట్వర్క్కి లోపల నుండైనా
బయట నుండైనా ఉండొచ్చు. కాబట్టి ప్రతి యాక్సెస్ రిక్వెస్ట్ని వెరిఫై చేయడానికి జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్ లాంటివి సైబర్ సెక్యూరిటీలో ఉన్న కొన్ని ట్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.